ఉదాసీనత వద్దు, అప్రమత్తంగా ఉండాలంటూ జగన్ కు ఓ ఐఏఎస్ అధికారి లేఖ రాశారు. జగన్ కు అనుకూలంగా ఐఏఎస్ అధికారులు పావులు కదుపుతున్నారా? స్వయంగా ఆంధ్రజ్యోతి కథనాలు రాయడం దేనికి సంకేతం? జగన్ హయాంలో ఉన్నతాధికారులకు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదా? కూటమి నేతలు ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని ఐఏఎస్ అధికారులు సహించడం లేదా? ప్రజల్లో వైసీపీ బలం పెరుగుతోందని ఐఏఎస్లు గ్రహించారా? పార్టీలుగా ఐఏఎస్లలో వచ్చిన చీలికల్ని ఎలా చూడాలి? కార్యకర్తలను విస్మరించి ప్రభుత్వ వ్యవస్థలను మాత్రమే నమ్ముకొని నష్టపోయిన జగన్ మరోసారి అందుకు సాహసిస్తారా? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. ఐఏఎస్ల గూడు పుఠాని పేరుతో ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. సుమారు 1 డజన్ మంది ఐఏఎస్ అధికారులు తాడేపల్లిలో ఒక ప్రైవేట్ భవనంలో రహస్యంగా సమావేశమయ్యారని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయాలని ఒక సీనియర్ అధికారి వారిని కోరినట్లుగా ఆ కథనం పేర్కొంది. ఆ భేటీలో జరిగిన చర్చలు మాత్రమే కాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి జగన్ కు ఒక సుదీర్ఘ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలోని సారాంశం ప్రకారం ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కేవలం ఆ వ్యతిరేకతతోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని భావించి అలక్ష్యం వహించవద్దని సదరు అధికారి జగన్ ను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్న అంతర్గత లోపాలను తక్షణమే సరిదిద్దుకోకపోతే రాబోయే ఎన్నికల్లో నష్టం తప్పదని ఆయన జగన్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జగన్ వ్యక్తిత్వంపై టీడీపీ భారీ ఎత్తున దుష్ప్రచారం చేయడానికి అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోందని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ కార్యకర్తలను ఇప్పుడే సన్నద్ధం చేయాలని ఆ అధికారి తన లేఖలో సూచించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేఖకు సంబంధించి విశ్వసనీయతను అటుంచితే ఐఏఎస్ లో కొందరు జగన్ కు సన్నిహితంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ జగన్ కు తమ వంతుగా సహాయపడుతున్నారని టీడీపీ అనుకూల పత్రిక చెప్పుకురావడం కొంత ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి మాజీ ముఖ్యమంత్రిని అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అదొక హాట్ టాపిక్ గా మారింది. ఇక జగన్ హయాంలో ఉన్న స్వేచ్ఛా వాతావరణం ప్రస్తుతం కూటమి పాలనలో కరువైందని ఆ కొందరు ఐపీఎస్లు భావించారా? లేక ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ వారి అంచనాకు కారణమా? కేవలం 11 స్థానాలకే పరిమితమైన జగన్ పట్ల కొందరు ఐఏఎస్ అధికారుల్లో క్రమంగా విశ్వాసం పెరుగుతోందని, ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాతోనే వారు జగన్ కు తమ వంతుగా సాయపడాలని ఇలా లేఖలు రాస్తున్నట్లుగా విశ్లేషణలు చెప్తున్నారు. విశ్లేషకులు ఈ అంశాన్ని నొక్కి పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పాలనలో రాజకీయ నేతలు మరియు ప్రజా ప్రతినిధుల జోక్యం మితిమీరుతోందని, దీనిని ఐఏఎస్ అధికారులు సహించలేకపోతున్నారని తెలుస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో తాము అనుభవించిన పూర్తి స్థాయి అధికారం, స్వేచ్ఛ ప్రస్తుతం లేవని వారు భావిస్తున్నట్లు ఈ పరిణామాలన్నింటినీ బట్టి అర్థం చేసుకోవచ్చు. తమ ప్రాధాన్యతను తిరిగి దక్కించుకోవడానికే కొందరు అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయాధికారులుగా కొద్దిమంది అధికారులు వారి చేతుల్లోనే అధికారులు ఉండగా ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల ప్రమేయం పెరగడం అధికారులకు స్వేచ్ఛ లేకుండా చేసింది. కేవలం 11 సీట్లు వచ్చినా ప్రజల్లో జగన్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతోందన్న విశ్వాసం కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు అది కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక ఐఏఎస్ అధికారులు మరే ప్రభుత్వంలోనూ పొందని అపరిమితమైన స్వేచ్ఛను జగన్ హయాంలో అనుభవించారు. రాజకీయ పైరవీలకు లొంగకుండా నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వర్తించే పూర్తి స్వేచ్ఛను జగన్ వారికి కల్పించారు. అయితే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి సాగించిన బ్యూరోక్రాట్ల పాలన లాగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ధనంజయ రెడ్డి లాంటి ఉన్నతాధికారులు తమను గంటల తరబడి గది బయట వేచి ఉండేలా చేశారని జక్కంపూడి రాజా వంటి వైఎస్ఆర్సీపీ నేతలే బహిరంగంగా తమ ఆవేదనను ఆవేశాన్ని ప్రదర్శించడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా వర్గాలు తమకు రాజకీయంగా వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ కంటే ఆ బ్యూరోక్రాట్ల వ్యవస్థతోనే ఎక్కువ ప్రమాదం ఉందని ముందే గ్రహించాయి. అందుకే అధికారులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు, వార్తా కథనాలతో హోరెత్తించారు. ఎన్నికల సమయంలో ఈ అధికారులు వైఎస్ఆర్సీపీ విజయం కోసం సాయశక్తిలా కృషి చేస్తారనే భయంతోనే వారిని కట్టడి చేయడానికి టీడీపీ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు కోసం అంతగా ఆరాటపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర సంస్థల నిఘా ఉంటే తప్పితే ఈ బ్యూరోక్రాటిక్ వ్యవస్థను అడ్డుకోలేమని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో దురుసుగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం తమ వైఖరిని పూర్తిగా మార్చుకొని గౌరవంగా ప్రవర్తిస్తుండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగితే వైకాపా శ్రేణుల నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ముందస్తు జాగ్రత్తతోనే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమనే ముద్రపడిన అధికారులు సైతం ఇప్పుడు వైకాపా కార్యకర్తలతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్న జగన్ 2.0 వ్యూహం అటు కూటమి ప్రభుత్వ శ్రేణులను, ఇటు అధికారులను, వైకాపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా అడ్డుకోవడంలో ఒక శక్తివంతమైన మంత్రంలా పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, ప్రజల మధ్య జరుగుతున్న చర్చలను గమనిస్తున్న అధికారులు సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల తీరుతెన్నుల్ని గత ప్రభుత్వ నవరత్నాల అమలుతో ప్రజలు పోల్చి చూస్తున్నారని, ఈ విషయంలో జగన్ హయామే మెరుగైన అభిప్రాయం అంటే జగన్ పాలనే బాగుందని క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. జగన్ 2.0 నినాదం కేవలం అధికారులనే కాకుండా డీలా పడిన వైకాపా క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మేం మళ్ళీ వస్తున్నాం అనే సంకేతం అధికారుల ధోరణిని శాసిస్తోంది. ఇక గతంలో అధికారులకు, వాలంటీర్లకు పూర్తి అధికారాలు ఇచ్చి పార్టీ వ్యవస్థను విస్మరించారు జగన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ తప్పు చేస్తారా? జగన్ రాజకీయ తత్వాన్ని పరిశీలిస్తే ఆయన వ్యక్తుల కంటే వ్యవస్థలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కార్యకర్తలు లేదా నాయకుల ద్వారా పథకాల పంపిణీ జరిగితే గతంలోని జన్మభూమి కమిటీల తరహాలో పక్షపాత ధోరణి లేదా అవినీతి చోటు చేసుకుంటుందని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన భావించారు. అందుకే క్షేత్రస్థాయిలో అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, వాలంటీర్ వ్యవస్థను ఒక కార్పొరేట్ తరహాలో 9 to 5 జాబ్ లాగా నడిపించారు. సీఎంగా ఉన్న సమయంలో కనీసం ఒక్కసారి కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళకపోవడం ఆయన పనితీరులోని ప్రొఫెషనలిజం కు అద్దం పట్టినప్పటికీ అది రాజకీయంగా పెద్ద లోటుగా అయితే మారింది. పాలసీల అమలులో, పథకాల పంపిణీలో ఈ పద్ధతి అద్భుతమైన ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు, కానీ రాజకీయంగా మాత్రం ఇది పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలో జగన్ గారు ఐఏఎస్ అధికారులకు ఇచ్చిన అపరిమితమైన స్వేచ్ఛ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ఇర్రెలవెంట్ చేసింది. కేవలం ద్వితీయ శ్రేణి నాయకులే కాకుండా సాక్షాత్తు ఎమ్మెల్యేలు కూడా అధికారుల వద్ద అవమానాలకు గురవ్వడం, పాలనలో తమకు కనీస భాగస్వామ్యం లేదని భావించడం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీపై చూపే ప్రభావాన్ని కూడా అధికారులతోనే చర్చించడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలిసిన కార్యకర్తల గళం నొక్కేసినట్లు అయిపోయింది. చివరికి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిన ఆ విజయాన్ని ఓట్లుగా మార్చాల్సిన రాజకీయ యంత్రాంగం నిస్తేజంగా మారిపోవడమే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. అటు కార్యకర్తల విషయంలో ఆ తప్పు జరిగింది. 2.0లో కార్యకర్తల బాగోగులే ప్రధానంగా పనిచేస్తారని ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం అనేది లాభ నష్టాలు చూసే కంపెనీ కాదు, అది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఐఏఎస్ అధికారులతో పాలన చేయడం వల్ల పనులు వేగంగా జరగవచ్చు, కానీ ప్రజా ప్రతినిధులకు గౌరవం లేని చోట ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందనే విషయాన్ని జగన్ గ్రహించాలి. కార్యకర్తలు పార్టీ నేతల మధ్య లేనిది, అంటే పార్టీ నేతల వద్ద లేనిది ఐపీఎస్ అధికారుల వద్ద ఉన్నది ఏంటి? ప్రభుత్వ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను భాగస్వామ్యాలను చేస్తే అవినీతిని నియంత్రించలేమని, అది
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జగన్ బలంగా నమ్మారు. అందుకే ఆయన ఐపాక్ వంటి సంస్థలను, ఐఏఎస్ అధికారులను మాత్రమే వ్యవస్థీకృతమైన శక్తులుగా భావించి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని భుజాన వేసుకునేది, పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది కేవలం కార్యకర్తలు మాత్రమే అనే చేదు నిజాన్ని జగన్ ఓటమి తర్వాత గ్రహించారు. తన పాలనలోని లోపాలు, చంద్రబాబు ఇచ్చిన హామీలు మరియు 3 పార్టీలు ఏకం కావడం వల్ల జరిగిన ఓట్ల పోలరైజేషన్ వంటి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల వ్యవస్థ పటిష్టంగా ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కి ఉండేది అని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అధికారులపై ఒత్తిడి తెచ్చి చక్రం తిప్పగలిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన క్యాడర్ గత 5 ఏళ్లుగా తాము అనుభవించిన అవమానం వల్ల నిస్తేజంగా ఉండిపోయింది. జగన్ తన పరిపాలనా అనుభవ రాహిత్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ క్యాడర్ను బ్యాలెన్స్ చేయడంలో విఫలమయ్యారు. ఒక కార్పొరేట్ కంపెనీలా ప్రభుత్వాన్ని నడిపించాలనే ఆయన ప్రయత్నం రాజకీయ పునాదులని బలహీనపరిచింది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పట్ల కొందరు ఐఏఎస్ అధికారులు సహకరించేందుకు యత్నిస్తున్నారని స్వయాన ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ అనుకూల పత్రికలు చెప్పడం వైసీపీకి కొంత నైతిక బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.